హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. నా లీవ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మధ్యప్రదేశ్కి కూడా ఎస్టర్డే నైటే నేను రావడం జరిగిందనమాట. అయితే ఈ వీడియోలో మీరందరూ తమ్నీల్లో చూసినట్లుగానే కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందాము. మీలో కనుక ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. అయితే ప్రీవియస్ వీడియో నేను ఆల్రెడీ చేశాను అనమాట. అంటే మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ ఎప్పుడు, దాంతోపాటుగా మనకి కరెక్షన్ విండో ఎప్పుడు, రిజిస్ట్రేషన్ డేట్స్ ఎప్పుడు అని ప్రతిదీ కూడా, అంటే మనకి జాబ్ శాలరీ ఎంత ఉంటుంది, ఎలిజిబిలిటీ ఏంటి, అదేవిధంగా ఏ వర్క్ మనం చేయాలి, పాటుగా మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అనేవి అయితే వీడియో చేశాను. అంటే మీకు నోటిఫికేషన్ గురించి ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఉన్నట్లయితే ఆ వీడియో అయితే చూడండి. ఆ ఒక్క వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అసలు మనకి జీడీఎస్ జాబ్ పర్మనెంట్ జాబా కాదా, దాంతో పాటుగా మనకి డిపార్ట్మెంట్ అనేది అకామిడేషన్ అంటే క్వార్టర్స్ని ప్రొవైడ్ చేస్తుందా లేదా, అదేవిధంగా BO బ్రాంచ్ ఆఫీస్ మనం గవర్నమెంట్ ఇస్తుందా లేదంటే మనమే ఓన్గా చూసుకోవాలా, అదేవిధంగా ఈ జాబ్ ప్రొఫైల్స్ ఏంటి అన్నవి అయితే డిస్కస్ చేస్తాం. అంటే టోటల్గా మనకి అసలైతే అకామిడేషన్ ఉంటుందా లేదా, దాంతో పాటుగా మనకి జాబ్ పర్మనెంటా కాదా, అదేవిధంగా ఈ జాబ్ ప్రొఫైల్స్ ఏంటి. ఇదైతే ఒక్కసారి మనకి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి నోటిఫికేషన్ చూసినట్లయితే అక్కడ మనకు ఆల్రెడీ ఆ నోటిఫికేషన్లోనే అంటే గవర్నమెంట్ మనకి ఒక క్లారిటీగా అందులో ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సర్వీస్ కండిషన్స్ అండ్ బ్రీఫ్ జాబ్ ప్రొఫైల్ అండ్ రెసిడెన్షియల్ ఆర్ అకామిడేషన్. అంటే మనకి సర్వీస్ లో ఉండేటువంటి కండిషన్స్, అకామిడేషన్, అదేవిధంగా ఆ రూల్స్ అనేవి ఏంటి, మనకు జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, ఇవైతే మనకి నోటిఫికేషన్లోని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అవైతే నేను మీకు డిస్ప్లే చేస్తాను. అదేవిధంగా 1 by 1 అయితే చెప్తాను. ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఏంటంటే జీడీఎస్ ఆర్ ద నాట్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఇన్ ద డిపార్ట్మెంట్. అంటే జీడీఎస్గా ఎవరెవరైతే వర్క్ చేస్తుంటారో అంటే గ్రామీణ డాక్ సేవకులు అందరూ కూడా ఈ డిపార్ట్మెంట్లో రెగ్యులర్ ఎంప్లాయీస్ అయితే కాదు. అంటే జాబ్ పర్మనెంటా కాదా అంటే అది వేరే విషయం. మనకి జాబ్ అయితే ఖచ్చితంగా పర్మనెంటే. మనం లైఫ్ టైం చేసుకున్నట్లయితే లైఫ్ టైం మనకైతే ఈ జాబ్ అనేది పర్మనెంట్గానే ఉంటుంది. కానీ రెగ్యులర్ కాదు. రెగ్యులర్ మీన్స్ నథింగ్ బట్ మనకైతే గవర్నమెంట్లో ఉన్నటువంటి అంటే కంప్లీట్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి వచ్చే బెనిఫిట్స్ కానీ అదేవిధంగా శాలరీ కమిషన్స్ కానీ మనం అయితే ఎలిజిబుల్ కాదు. అదే మనకి రెగ్యులర్ కాదు అని మనం అనుకుంటాం అన్నమాట. అయితే ఎందుకు రెగ్యులర్ కాదు అనే విషయానికి వచ్చేసినట్లయితే అక్కడే మనకి వాళ్ళకి చెప్పడం జరిగింది. బికాజ్ జీడీఎస్ అనే వాళ్ళంటే రూరల్ ఏరియాస్లో ఉండాలి, అక్కడ వాళ్ళైతే విలేజెస్లో ఉండాలి. కాబట్టి అక్కడ వాళ్ళకి వర్కింగ్ అవర్స్ అనేవి చాలా తక్కువగా ఉంటుంది. బికాజ్ 1 లేదంటే 2 విలేజెస్ ఉంటాయి కాబట్టి అక్కడ మ్యాక్సిమం మనకి 4 hours to 5 hours వర్క్ ఉంటుంది. మినిమం 4 hours, మ్యాక్సిమం 5 hours వర్క్ అయిపోతుంది. కాబట్టి వీళ్ళ శాలరీస్ కూడా TRCA అంటే టైం బేస్ మీదే మన శాలరీస్ కూడా ఉంటాయి. అదేవిధంగా రెగ్యులర్ ఎంప్లాయీ అంటే 8 hours వర్కింగ్ టైం ఉండాలి. కానీ జీడీఎస్ వాళ్ళకి 4 hours to 5 hours ఉంది కాబట్టి వీళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీస్ కిందకి రారు అని అయితే వాళ్ళు అక్కడ డిక్లేర్ చేశారు. మరైతే మనం డిపార్ట్మెంట్లో రెగ్యులర్ ఎంప్లాయీస్ కాకపోతే మన శాలరీస్ ఇచ్చేది ఎవరు, మన రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేసేది ఎవరు, అదేవిధంగా మన శాలరీస్ పెంచేది కానీ ఈ TRCA బేస్ మీద మన బేసిక్ శాలరీని డిసైడ్ చేసేది ఎవరు అనే విషయానికి వచ్చేసినట్లయితే మనకి 2020లో ఒక రూల్ ఉందన్నమాట. అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ జీడీఎస్ ఎంగేజ్మెంట్ అని. ఆ కమిటీ వాళ్ళైతే మన శాలరీ కానీ మన వర్కింగ్ టైమింగ్స్ కానీ దాంతోపాటుగా మనం ఏ వర్క్ చేయాలి అనేది కానీ వాళ్ళే నిర్ధారించడం జరుగుతుంది. అయితే మనకి ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు, మనల్ని గవర్నమెంట్ రిక్రూట్ చేసుకుంటుంది అంటే మన రెగ్యులర్ ఎంప్లాయీస్ కాకపోయినా సరే ఈ ప్రాసెస్ అంతా కూడా గవర్నమెంటే చేస్తుంది. లైక్ సెమీ గవర్నమెంట్ అనమాట. అంటే మనకి కంప్లీట్గా గవర్నమెంట్ జాబ్ అని కాదు, మనకైతే సెమీ గవర్నమెంట్. అంటే హాఫ్ మనకైతే డిపార్ట్మెంట్ ద్వారా రన్ అవుతుంది, హాఫ్ అయితే కమిటీ ద్వారా రన్ అవుతుంది ఓన్లీ జీడీఎస్ వాళ్ళు. అందువల్లనే మనం రెగ్యులర్ ఎంప్లాయీస్ కాదు అని చెప్పుకుంటాం. కాకపోతే మన జాబ్ అయితే పర్మనెంటే అనమాట. మరి మనం రెగ్యులర్ ఎప్పుడు అవుతామంటే ఇదంతా కూడా మీకు తెలిసిందే. మనం 3 years జీడీఎస్గా సర్వీస్ కంప్లీట్ చేసుకొని ఎప్పుడైతే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ అనేది ఉంటుందో ఆ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాసి MTSగా కానీ పోస్ట్ మ్యాన్గా కానీ లేదంటే ఎట్సెట్రా మన ఎలిజిబిలిటీని బట్టి మనం జీడీఎస్గా ఎన్ని ఇయర్స్ సర్వీస్ చేసాం దాన్ని బట్టి ఉండే ఎలిజిబిలిటీ ఎగ్జామ్ రాసి మనం ప్రమోషన్ తెచ్చుకున్నట్లయితే అప్పుడు మనం రెగ్యులర్ ఎంప్లాయీస్ అవుతాం. అంటే అప్పుడే మనకి కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏ అలవెన్స్లు అయితే అప్లికేబుల్ అవుతాయో అప్పుడే మనకు అవి అప్లికేబుల్ అవుతాయి. బికాజ్ మనకైతే వర్కింగ్ టైం తక్కువ ఉంటుంది కాబట్టి మనల్ని రెగ్యులర్గా కూడా వాళ్ళు పరిగణించరు. దాంతోపాటుగా మన శాలరీస్ కూడా ఆ టైం బేస్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. దాంతోపాటుగా మనకి ఇంకొక డౌట్ రావచ్చు, ఇదంతా కూడా మనకి గవర్నమెంట్ చేసే ప్రాసెసే కదా, మరి మన శాలరీ ఇంత తక్కువగా ఉంటే మనం ఎలా సర్వైవ్ అవ్వాలి, అంటే మనకి ఫ్యామిలీ ఉన్నట్లయితే ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఒకవేళ
ఒకవేళ ఫ్యామిలీ లేకపోయినా సరే ఈ శాలరీ నాకు సరిపోదు అన్నప్పుడు మీరు ఎలా మేనేజ్ చేసుకోవాలంటే దానికి కూడా వాళ్ళే సొల్యూషన్ చెప్తున్నారు అనమాట. అంటే జీడిఎస్ షుడ్ హ్యావ్ అనదర్ వే ఆఫ్ ఇన్కమ్ సోర్స్ అని. అంటే మనకి ఇన్కమ్ సోర్స్ అనేది ఓన్లీ ఇదే కాకుండా వేరేది కూడా మనం చూసుకోవాలి. ఓన్లీ దీని మీదే డిపెండ్ అయి ఉండకూడదు. సీరియస్గా వర్క్ చేస్తున్న వాళ్ళు వేరే ఇన్కమ్ సోర్స్ని కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే మన ఫినాన్షియల్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఫుల్ఫిల్ అవుతాయి. లేదు కాదు నాకు ఇదే చాలు అంటే శాలరీతోనే నేను అడ్జస్ట్ అవుతాను అని మీరు అనుకున్నట్లయితే ఇక మీరు వేరే సోర్స్ని కూడా వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ సరిపోవట్లేదు అనుకున్నట్లయితే మీ ఏదైతే 4 అవర్స్ లేదంటే 5 అవర్స్ అయిపోతుందో దాని తర్వాత మీరు మీకు నచ్చిన వర్క్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు, మనం వేరే వర్క్ చేస్తే మనకి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ విధంగా మన హైయర్ అఫీషియల్స్ ఒప్పుకుంటారా అంటే ఖచ్చితంగా వాళ్ళు ఒప్పుకోరు. బికాజ్ మనకి టార్గెట్స్ ఉంటాయి. వాళ్ళు ఒప్పుకున్నప్పుడు మీరు రూల్ ప్రకారంగానే వెళ్ళాలి. బికాజ్ మనకి ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేస్తుంది ఫలానా టైం నుంచి ఫలానా టైం వరకే మనకి జీడిఎస్ వాళ్ళు వర్క్ అన్నాయి. అదేవిధంగా వాళ్ళే చెప్తున్నారు మీకు వేరొక ఇన్కమ్ సోర్స్ ఉండాలని. కాబట్టి మీ వర్కింగ్ టైం అయిపోయిన తర్వాత మీరు వేరే జాబ్స్ కానీ లేదంటే పార్ట్ టైం జాబ్ కానీ లేదంటే మీరు వేరే బిజినెస్ కానీ ఏదైనా చేసుకోవచ్చు. వాళ్ళు చెప్పారనే కాదు, మీరైతే ఖచ్చితంగా చేసుకోవాలి. లేదు కాదు ఇదే శాలరీ మీద డిపెండ్ అయి ఉంటానంటే మీరు ఫినాన్షియల్గా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ పాయింట్స్ అన్నీ కూడా. అదేవిధంగా నోటిఫికేషన్లో అకామిడేషన్ అని ఇంకొక వర్డ్ ఉందన్నమాట. ఆ వర్డ్ చూసిన వాళ్ళు అంటే పూర్తిగా చదవకుండా జస్ట్ అది చదివేసి అయితే చాలామంది నన్ను అడిగేది ఏంటంటే బ్రో మనకి క్వార్టర్స్ ఇస్తారా, అంటే మనం ఉండడానికి క్వార్టర్స్ ఇస్తారా మనం అక్కడ అకామిడేషన్కి అని అయితే అడుగుతున్నారు. కానీ ఖచ్చితంగా మనకైతే అకామిడేషన్ ఉండదు, ఎటువంటి క్వార్టర్స్ కూడా మనకి ఇవ్వరు. మన ఓన్గా అంటే మనమే మన రూమ్ సెట్ చేసుకోవాలి, మనమే రెంట్ పే చేసుకోవాలి. మనకి ఎటువంటి హౌస్ ఎలివెన్స్ కూడా లేదు. జస్ట్ మనకు ఆ టీఆర్సీఏ అదేవిధంగా డిఏ ఎంత ఉంటే ఆ డిఏ మనకి యాడ్ అవుతుంది. అంతకు మించి మనకు ₹1 కూడా ఎక్స్ట్రాగా రాదు. అదేవిధంగా మనకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి బెనిఫిట్స్ కూడా ఉండవు. లైక్ ఇప్పుడు మీరు అడుగుతున్నటువంటి ఈ క్వార్టర్స్ కానీ అకామిడేషన్ కానీ ఇవేవి ఉండవు. మన ఓన్ హౌస్ మనమే చూసుకోవాలి. హౌస్ అయితే హౌస్, హాస్టల్ అయితే హాస్టల్, రూమ్ అయితే రూమ్, వాట్ ఎవర్ మనమే మన ఓన్గా సెట్ చేసుకొని అక్కడ మనం రెంట్ పే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఈ అకామిడేషన్ దేనికి వాళ్ళు చెప్పారంటే ఎవరైతే బీపీఎంగా అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా ఎవరైతే అలొకేట్ చేశారో వాళ్ళైతే ఆ అకామిడేషన్ చూడాలన్నమాట. అంటే ఆల్రెడీ మీకు బ్రాంచ్ ఆఫీస్ ఉన్నట్లయితే లైక్ కొంతమందికి పంచాయతీ ఆఫీసులలో కానీ లేదంటే ఏదో ఒక గవర్నమెంట్ ఆఫీసులలో కానీ ఏరియా అనేది అంటే స్పేస్ ఖాళీగా ఉన్నట్లయితే వాళ్ళు మీకు తప్పనిసరిగా ఆ రూమ్ ఇచ్చేసి అక్కడే మీరైతే బ్రాంచ్ ఆఫీస్ని నడిపించుకోవచ్చు. దానికి మనకి రెంట్ కూడా 500 రాదు. అలా కాకుండా మీరు ప్రైవేట్ బిల్డింగ్లో లైక్ ఏదో ఒక ఇంటి వాళ్ళని కానీ లేదంటే ఏదో ఒక షాప్ వాళ్ళని కానీ ఎవరో ఒకళ్ళు ఒక హౌస్ ఓనర్ అనే పర్సన్ ఉంటారు కదా, ఆ పర్సన్ దగ్గర మీరు హౌస్ అనేది లేదంటే ఆ రూమ్ అనేది రెంట్కి తీసుకొని పోస్ట్ ఆఫీస్ని అంటే బ్రాంచ్ ఆఫీస్ని నడిపించినట్లయితే మీరు ఖచ్చితంగా ఆ రెంట్ని కట్టాలి. రెంట్ మనకి 500 వస్తుంది. ఇంక ఎక్స్ట్రా ఉన్నా సరే ఒక 200-300 ఓన్ శాలరీ నుంచి పే చేసుకోవాలి. ఇదే ఇక్కడ అకామిడేషన్ అన్నమాట. దాన్ని మీరైతే క్వార్టర్స్ అనుకుంటున్నారు కానీ అసలు కాదు. అంటే మనం బ్రాంచ్ ఆఫీస్ని మనమే డిజైన్ చేసుకోవాలి, మనమే అరేంజ్ చేసుకోవాలి. అదే మనకి ఇక్కడ అకామిడేషన్ అని మెన్షన్ చేసి ఉంది. అయితే మీకు ఈ 2 విషయాలు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. అంటే మనకి గవర్నమెంట్ అకామిడేషన్ ఇస్తుందా లేదా, దాంతోపాటుగా బ్రాంచ్ ఆఫీస్ మనకు గవర్నమెంట్ ఇస్తుందా లేదా, జీడిఎస్ జాబ్ అనేది రెగ్యులరా కాదా అనేవైతే ఈ 3 పాయింట్స్ మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. నెక్స్ట్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. అంటే జాబ్ ప్రొఫైల్స్ ఇవి బీపీఎం జాబ్ ప్రొఫైల్ ఏంటి, ఏబిపిఎం జాబ్ ప్రొఫైల్ ఏంటి, దాంతోపాటుగా డాక్ సేవక్ జాబ్ ప్రొఫైల్ ఏంటని మనకి అఫీషియల్గా వాళ్ళు చెప్పినవి అయితే ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బీపీఎం చేసే వర్క్స్ ఏంటంటే పిఓఎస్బి వర్క్స్, దాంతోపాటుగా ఐపీపీబీ వర్క్స్ అనమాట. పిఓఎస్బి నథింగ్ బట్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్. అయితే మనకి ఇందులో కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. లైక్ మనకి సేవింగ్స్ అకౌంట్ కానీ అదేవిధంగా టైం డిపాజిట్ టీడీ కానీ ఆర్డీ కానీ దాంతోపాటుగా సుకన్య సమృద్ధి యోజన ఎస్ఎస్ఏ కానీ ఇలాగ మనకి పలు విధాల అకౌంట్స్ ఉంటాయన్నమాట. ఆ అకౌంట్ ఓపెనింగ్స్ దాంతోపాటుగా జనాలకి ఆ అకౌంట్స్ గురించి ఎక్స్ప్లెనేషన్స్, అదేవిధంగా ఈ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రమోషన్స్. అంటే మనం బ్రాంచ్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో ఫలానా స్కీమ్స్ ఉంటాయి, ఫలానా అకౌంట్స్ ఉంటాయి, వీటి వల్ల బెనిఫిట్ ఇది, మీరు ఇంత పే చేయాలి, ఇంత టెన్యూర్లో మీరు పే చేయాలి, ఇన్ని ఇయర్స్ మీరు పే చేసిన తర్వాత మీ ఒరిజినల్ అమౌంట్ ఇంత, మనకి గవర్నమెంట్ ఇచ్చే ఇంట్రెస్ట్ ఎంత, అది ఈ విధంగా మనకి విత్డ్రా అవుతుంది, దీనివల్ల బెనిఫిట్స్ ఇవి అని మీరైతే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ పిఓఎస్బి అకౌంట్స్ అనేవి ఓపెన్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటుగా ఐపీపీబీ టాస్క్ అనమాట. అంటే మనకి ఇండియా పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్, లైక్ మనకి ఇప్పుడు ఏ విధంగా అయితే ఏటీఎం కార్డ్స్ ఉన్నాయో అలాంటి కార్డ్స్ అయితే ఉంటాయి. దానికి రిలేటెడ్గా ఐపీపీబీ మొబైల్ యాప్ అనేది ఉంటుంది. లైక్ మనకి ఫోన్పే లాగా గూగుల్ పే లాగా ఈ కార్డ్కి ఈ యాప్కి లింక్ ఉంటుంది అనమాట. త్రూ దట్ మనం అయితే పేమెంట్స్ కానీ లైక్ ఆన్లైన్ పేమెంట్స్ అదేవిధంగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ మనం చేసుకోవచ్చు. పిఓఎస్బి అకౌంట్స్ ఉన్నా సరే మనం వాటి ద్వారా ఆన్లైన్ పేమెంట్స్ చేయలేము. మనకి ఐపీబీపీ అకౌంట్ ద్వారా మన ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా చేసుకోవచ్చు. ఈ బెనిఫిట్ని అయితే ఇండియా
ఇండియా పోస్ట్ ఐపీపీబీ ద్వారా కల్పిస్తుంది. దాంతోపాటుగా జిఏజీ కానీ, అదేవిధంగా అంటే యాక్సిడెంట్ పాలసీ కానీ, దాంతోపాటుగా కొన్ని లోన్స్ కానీ, డిపెండ్ ఆన్ హెడ్ ఆఫీస్, మనకి ఆ లోన్స్ అలాంటివి చాలా ఉంటాయి. ఇంకా అవన్నీ కూడా ఐపీపీబీ ద్వారాగానే జరుగుతాయి. వర్క్స్ అన్ని కూడా బీపీఎం చేయాల్సి ఉంటుంది. అంటే మనకి బిఓఎస్బి, అదేవిధంగా ఇటు ఐపీపీబీ రెస్పాన్సిబిలిటీ అయితే బీపీఎం మీదే ఉంటుంది. దాంతోపాటుగా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మనకు బీపీఎంఏ సింగిల్ హ్యాండెడ్గా ఉంటే, అంటే మనకి ఏదైతే అలర్ట్ చేశారో ఆ బ్రాంచ్ ఆఫీస్లో ఏబీపీఎం కనుక లేకుండా ఉన్నట్లయితే, లేదంటే లీవ్లో ఉన్నట్లయితే మనం ఏబీపీఎం వర్క్స్ కూడా మనమే చేయాల్సి ఉంటుంది. అయితే ఏబీపీఎం వర్క్స్ ఏంటయ్యా అనే విషయానికి వచ్చేసినట్లయితే, ఈ మెయిల్ డెలివరీ కానీ, అదేవిధంగా అక్కడే ఆ వర్డ్లోనే ఉంది కదా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అని, మన బీపీఎంకి అసిస్ట్ చేయడం కానీ, లైక్ మనకి ఈ ప్రమోషన్స్ అంటే ఎగ్జామ్ వచ్చి డిపార్ట్మెంట్ ప్రమోషన్స్ కాదు, ఏదైతే మనకి ఇండియా పోస్టులు జనాలకి అందజేయాలి అనుకుంటుందో ఆ స్కీమ్స్ కానీ, ఆ అకౌంట్స్ కానీ, లేదా గవర్నమెంట్ మనకి ప్రొవైడ్ చేసేటువంటి ప్రోడక్ట్స్ గురించి కానీ లెటర్ బుక్ చేయడం, అదేవిధంగా పార్సిల్ బుక్ చేయడం, అంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాగా పార్సిల్స్ కూడా బుకింగ్స్ ఉంటాయని, ఇవన్నీ కూడా మనం జనాల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర మనం మార్కెటింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే ప్రతిదీ మన పోస్ట్ ఆఫీస్ గురించి మార్కెటింగ్ అయితే జనాలకి చేయాలన్నమాట. అయితే మనకి ఆల్రెడీ అఫీషియల్ నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేస్తుంది. మీరు ఒకసారి పక్కన డిస్ప్లే చేసినటువంటి పిక్లో చూడండి. అదేవిధంగా ఎలాగైతే బీపీఎం ఏబీపీఎం లేనప్పుడు ఏబీపీఎం టాస్క్లు కూడా బీపీఎం కంప్లీట్ చేస్తాడో, సేమ్ అలాగే మనకి బీపీఎం లీవ్లో ఉన్నప్పుడు మనం కూడా బీపీఎం వర్క్స్ అనేవి కూడా చేయాలి. లైక్ మనకి డిపాజిట్స్ కానీ, టార్గెట్ కంప్లీట్ చేయడం కానీ, పిఓఎస్బి అకౌంట్స్ కానీ, ఐపీపీబీ అకౌంట్ వర్క్స్ కానీ, దాంతోపాటుగా మనకి ఇన్సూరెన్స్లు అంటే మనకి పాలసీస్ ఉంటాయన్నమాట, ఆ పాలసీస్ కంప్లీట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఏబీపీఎం కూడా చేయాలి. అంటే ఆ సిచ్యువేషన్ని బట్టి, ఆ బ్రాంచ్ ఆఫీస్ని బట్టి, అక్కడ ఉండే అవైలబిలిటీని బట్టి వర్క్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి. కానీ ఎగ్జాక్ట్గా బీపీఎం ఏబీపీఎం ఉన్నట్లయితే వాళ్ళకి విడివిడిగా ఇవే మనకి అక్కడ చేసేటువంటి టాస్క్లు అనమాట. దాంతోపాటుగా బీపీఎంకి అదేవిధంగా ఏబీపీఎంకి నేను ఇక్కడ వీడియోలో చెప్పినంత ఈజీగా అయితే ఉండదు. మన రియాలిటీలో టాస్క్ అనేవి కంప్లీట్ చేయాలి. అదేవిధంగా మనకి కొన్ని టార్గెట్స్ ఉంటాయన్నమాట. అంటే 1 ఇయర్కి మనం పిఓఎస్బి అకౌంట్స్ ఇన్ని కంప్లీట్ చేయాలి, ఐపీపీబీ అకౌంట్స్ ఇన్ని కంప్లీట్ చేసుకోవాలి. దాంతోపాటుగా మనకి ఇన్సూరెన్స్లు, మనకి పాలసీస్ ఉంటాయి, పిఎల్ఐ, అదేవిధంగా ఆర్పిఎల్ఐ, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, ఇవి మనకు ఉంటాయి. అవి మనం ఖచ్చితంగా ఇయర్కి ఇంత ప్రీమియం అకౌంట్ అని, ఇన్ని పాలసీస్ అని ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. లేదంటే మనకి హైర్ అఫీషియల్ నుంచి మెంటలీ ప్రెజర్ ఉంటుంది. ఇవైతే మీరు వీడియోలో విన్నంత ఈజీగా అయితే ఉండదు. కానీ వాళ్ళు కాల్ చేసి మెయిల్ ఓషర్ కానీ, లేదంటే డివిజన్ ఆఫీస్ నుంచి మనకి ఎస్డిఐపి కానీ, వీళ్ళు కాల్ చేసి మనం కంప్లీట్ చేసేదాకా ఏదో ఒక విధంగా కంప్లీట్ చేయిస్తారు. మనకి కొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ ఉంటాయన్నమాట ఈ టార్గెట్స్ కంప్లీట్ చేసుకోవడానికి. అదైతే ఆల్రెడీ వీడియో చేశాను, ఆ వీడియోని అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా మీరు చూసి దాన్ని ఫాలో అయినట్లయితే మీకు ఈ టార్గెట్స్ కంప్లీట్ చేయడం పెద్ద ఇష్యూగా అయితే అస్సలు ఉండదన్నమాట. మనకి థర్డ్ డిసిగ్నేషన్ వచ్చేసి డాక్ సేవక్ అయితే మనకి కొంచెం ఈజీయే. అంటే మనకి హార్డ్ వర్క్ అయితే ఉంటుంది కానీ మెంటల్ ప్రెషర్ అయితే ఉండదు. బికాజ్ వాళ్ళకి ఎటువంటి టార్గెట్స్ ఉండవు. మరి కొన్ని ఆఫీసులలో అక్కడ ఉండే అథారిటీని బట్టి కొంతమందికి ఫోర్స్ఫుల్లీ ఉంటుందేమో, కానీ మ్యాక్సిమం డాక్ సేవక్ అయితే ఎలాంటి టార్గెట్స్ ఉండవు. బికాజ్ డాక్ సేవక్ ఉండేది సబ్ ఆఫీసులో, అదేవిధంగా హెడ్ ఆఫీసులో ఉండడం జరుగుతుంది. వాళ్ళైతే ఎస్పీఎంకి, అదేవిధంగా హెడ్ ఆఫీసులో ఉండేటువంటి కొంతమంది అథారిటీకి అసిస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. వర్క్స్ ఎలా ఉంటాయంటే మనకి బ్యాగ్ డిస్పాచ్ అయినప్పుడు ఆ బ్యాగ్స్ని సపరేట్ చేయడం, అదేవిధంగా ఏ బ్రాంచ్ ఆఫీస్ రిలేటెడ్ ఆ బ్రాంచ్ ఆఫీస్ ర్యాక్స్లో పెట్టడం, దాంతోపాటుగా మనకి రిసిప్ట్స్ మెయింటైన్ చేయడం, కొన్ని డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయడం, ఫైల్స్ మెయింటైన్ చేయడం, నథింగ్ బట్ ఒక అటెండర్ లాగా మనకైతే డాక్ సేవ వర్క్ అయితే ఉంటుంది. దాంతోపాటుగా ఆర్ఎంఎస్లో, రైల్వే మెయిల్ సర్వీస్లో కూడా మనకి డాక్ సేవకు వర్క్ చేస్తారు. అయితే డాక్ సేవకు అదేవిధంగా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, దాంతోపాటుగా బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కు ఉన్నటువంటి జాబ్ ప్రొఫైల్స్, వాళ్ళ టాస్క్లు అన్నమాట. మీకు ఇదంతా కూడా అర్థమైందని అనుకుంటున్నాను. శాలరీ విషయానికి వచ్చేసినట్లయితే నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. ఈ వీడియోలో కూడా ఈ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మనకి బీపీఎంకి అయితే 19,000 నుంచి 19,500 లోపు వస్తుంది, అంటే న్యూ జాయినర్కి. అదేవిధంగా ఏబీపీఎంకి 16,000 నుంచి 16,200 లోపు వస్తుంది న్యూ జాయినర్కి. దాంతోపాటుగా మనకి డాక్ సేవకి కూడా ఏబీపీఎంకి ఏ విధంగా అయితే ఉంటుందో అదే రేంజ్లో శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను మీకు ప్రతిదీ చెప్పానని అనుకుంటున్నాను. ఏమైనా మిస్ చేసినట్లయితే కామెంట్స్లో మీ డౌట్స్ అడిగినట్లయితే వాటన్నిటికి నేను రిప్లై ఇస్తాను. నెక్స్ట్ అయితే ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో త్వరలో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.